హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి షో. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఛానల్లో నిన్న ఎవరైతే అడిగారో జాబ్ మేళా గురించి వాళ్ళకైతే ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్లో ఎప్పుడు జాబ్ మేళాస్ అనేవి మనకు చాలా అప్డేట్స్ వస్తాయి, కానీ నేను ఎప్పుడు జాబ్ మేళాస్ గురించి అయితే చెప్పలేదన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి మన ఛానల్లో జాబ్ మేళాస్ గురించి చెప్పడం, ఓకేనా. అది కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మేళా ఎక్కడ అంటే కనుక మన వైజాగ్ లొకేషన్లో అయితే జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మినీ జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, టుమారో 21/20 అని చెప్పేసి అడుగుతున్నారు. సో 20/21 కాదండి, మనకి కన్ఫర్మేషన్ డేట్ వచ్చేసి జాబ్ మేళా ఇప్పుడు అంటే 22 అనమాట. అంటే సాటర్డే November 22 అయితే మనకి జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి వీళ్ళు హైరింగ్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక మన వైజాగ్ లొకేషన్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళా అనేది మనకి వైజాగ్ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారండి. సో దాంతోపాటు మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయంటే కనుక మనకి ఓవరాల్గా 26 కంపెనీస్ అయితే మనకి రావడం జరిగింది హైరింగ్ ప్రాసెస్ చేయడానికి, ఓకేనా. సో మీలో చాలామంది MBA, డిగ్రీ, ఇంటర్, 10th చదివిన వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే ఇలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు వెంటనే జాబ్ మేళాలో అటెండ్ అవ్వండి. వస్తుందా లేదా అనేది సెకండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి కంపెనీస్ వచ్చాయి అనేది మీతో డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 26 అన్నాను కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కలర్మోన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసి టెట్రా కనెక్ట్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పేటిఎం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎపిటోరియా, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి బిగ్ బాస్కెట్ కంపెనీ, అండ్ సెవెంత్ వన్ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిత్ కంపెనీ ఏంటి అంటే కనుక డెక్కన్ కంపెనీ అండి. అండ్ నైన్త్ వన్ వచ్చేసి అన్లాక్స్, అండ్ 10th వన్ వచ్చేసి మెడ్ ప్లస్ కంపెనీ, అండ్ 11th వన్ వచ్చేసి మనకి ఇక్కడ రాజాగిరీస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ వాళ్ళు కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు, RBL బ్యాంక్, దాంతోపాటు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారండి. అండ్ దీంతోపాటు మనకి ఇంకా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అంటే కనుక వీల్ స్మార్ట్ ఒకటి, అండ్ ది ముత్తట్ గ్రూప్ కంపెనీ కూడా హైర్ చేసుకుంటున్నారండి. సో దాంతోపాటు క్వెస్ విన్నింగ్ టుగెదర్ కంపెనీ, ఐసూజీ కంపెనీ, అండ్ అలాగే నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు కూడా హైర్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇన్నోవేషన్ యువర్ పీపుల్ పార్ట్నర్ అనే కంపెనీ ఒకటి, అండ్ ఐసన్ ఎక్స్పీరియన్స్ కంపెనీ ఒకటి, అండ్ డైకిన్ ఒకటి, HDFC బ్యాంక్ వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు. దాంతోపాటు మిగతా 3 కంపెనీస్ ఏంటి అంటే కనుక 4 కంపెనీస్ ఏంటంటే కనుక మారుతి సుజుకి కంపెనీ, IDFC ఫస్ట్ బ్యాంక్, అండ్ అవరిక్స్ సొల్యూషన్స్ కంపెనీ, అండ్ జై భైరింగ్ కంపెనీ అనమాట. సో ఓవరాల్గా మనకి 26 కంపెనీస్ అయితే హైర్ చేసుకోవడం రావడం జరుగుతుంది అనమాట మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉంటే కనుక వెంటనే జాబ్ మేళకి వెళ్ళి ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వండి, ఓకేనా. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలన్నమాట. సో దీనికైతే ఎటువంటి ఫీజు లేదండి, ఓకేనా. సో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి QR కోడ్ అనేది నేను స్క్రీన్ పైన సైడ్ ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకుని రిజిస్టర్ అయిపోండి. అండ్ అలాగే మనకి వెన్యూ ఎక్కడ అంటే కనుక నోవెల్ ఇన్ఫోటెక్ ఆపోజిట్ 4 సీజన్స్ గాజువాక 400 బస్ స్టాప్ బ్యాక్ సైడ్ అనమాట, ఓకేనా. మనకి ఈ జాబ్ మేళకి మనకి చీఫ్ గెస్ట్ ఎవరు అంటే కనుక గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అయితే మనకి చీఫ్ గెస్ట్ అనమాట. తో పాటు మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ 3 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ 3 కాంటాక్ట్ నెంబర్స్ నేను సైడ్ ఇస్తాను, అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనకి మీరు జాబ్ మేళకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలి అంటే కనుక లేటెస్ట్గా అప్డేట్లో ఉన్నటువంటి రెజ్యూమ్ కాపీ ఒకటి, ఆధార్ కార్డు కాపీ ఒకటి, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమేమైతే మీరు చదివారో ఏవేవైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని 10th, ఇంటర్, డిగ్రీ, MBA అయితే MBA,
ఇలా అన్ని డాక్యుమెంట్స్ మీరు ఒక్కొక్క కాపీ అయితే జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళండి. అండ్ అలాగే దాంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా! ఒక 2 తీసుకెళ్ళండి. 4 తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది కదా! సో, మీరు రెజ్యూమ్ అనేది ఒకటే తీసుకెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే గనుక మనకి అక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఓకే, మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే వెంటనే వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి మీరు అన్ని కంపెనీస్‌కి కూడా మీరు ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వండి. సో, నేను ఓవరాల్‌గా 26 చెప్పాను కాబట్టి ఒక 10 కాపీసో లేకపోతే 5 కాపీసో మీకు నచ్చినవి తీసుకువెళ్ళండి. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి. సో, మీరు ఇంటర్వ్యూస్‌లో చాలా కంపెనీస్‌లో ఒకవేళ ఒక 5, 10 కంపెనీస్‌లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకో అందులో ఒక కంపెనీలో అయినా జాబ్ రాకుండా ఉండదు కదా! వస్తుంది. సో, అలా ట్రై చేయండి. మీరు వెళ్ళాల్సింది డ్రెస్సింగ్ వేర్ ఉంటుంది కదా! మీరు ఫార్మల్స్‌లోనే వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా? సో, ఇదనమాట మనకి వైజాగ్ లొకేషన్ నుంచి జాబ్ మేళా వచ్చినటువంటి క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్ అయితే. ఐ హోప్ నిన్న ఛానల్‌లో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారో వాళ్ళ డౌట్స్‌కి క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో అండ్ ఫుల్‌గా వాచ్ చేస్తున్నారో లేదో తెలీదు కానీ నాకు. సో, ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అనేది ఉంటుందనమాట. సో, ఒక చిన్న లైకే కాబట్టి చిన్న లైక్ కొట్టేసేయండి. ఓకేనా? మరో మంచి జాబ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.